హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహమ్మద్ రషీద్ ఇన్స్పైర్స్. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, భారతదేశం టెక్నాలజీ కలను నిజం చేసిన ఒక విప్లవం. సున్నా పెట్టుబడి 7 మంది ఉద్యోగులు ఒక చిన్న గదిలో మొదలైంది. ఈరోజు ప్రపంచాన్ని మార్చిన ఇన్ఫోసిస్ విజయ కథ. ఈరోజు మనం తెలుసుకుందాం ఇన్ఫోసిస్ ఎలా ఎవరికీ తెలియని స్టార్టప్ నుంచి బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది. 1981లో అమెరికాలో జాబ్లో ఉన్న నారాయణమూర్తి గారికి ఒక పెద్ద కల ఉంది. భారతదేశం కూడా ఒక రోజు సాంకేతిక శక్తిగా ఎదగాలి అనే విశ్వాసం. ఒకరోజు తన భార్య సుధామూర్తి గారిని చూసి, నాకు ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అని ఉంది, కానీ డబ్బు లేదు అని అన్నారు. ఆమె ఏం చేసిందో తెలుసా? తన వద్ద ఉన్న 10,000 సేవింగ్స్ మొత్తం ఇచ్చింది. అది ఇన్ఫోసిస్కి మొదటి పెట్టుబడి. జీరో నుంచి హీరో వరకు. ఇన్ఫోసిస్కు ఆఫీస్ లేదు, కంప్యూటర్ లేదు, ఫోన్ కూడా లేదు. ఇంటి దగ్గరే ఒక చిన్న గదిలో 7 మంది కలిసి ప్రోగ్రామింగ్ మొదలుపెట్టారు. అప్పుడు ఐటీ రంగం అంటే ఏం అన్నా ఎవరికీ అర్థం కాదు. కానీ మూర్తి గారు చెప్పిన ఒకే ఒక్క మాట: గతంలో భారతదేశం ప్రపంచానికి బుద్ధి ఇచ్చింది, భవిష్యత్తులో టెక్నాలజీ కూడా మనమే చూపాలి. అమెరికా కాల్. ఇన్ఫోసిస్కు పెద్ద బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్ట్ అమెరికా నుంచి వచ్చింది. అమెరికా కంపెనీలకు ఐటీ సర్వీసులు ఇచ్చే ఇండియన్స్పై అప్పట్లో నమ్మకం తక్కువ. కానీ ఇన్ఫోసిస్ మాత్రం డెలివరీ చేసింది. శరవేగం మరియు శుద్ధితో చేసింది. అలా ఇన్ఫోసిస్ పేరు ప్రపంచానికి మారేలా మొదలైంది. ఇన్ఫోసిస్ కల్చర్. ఇన్ఫోసిస్ విజయానికి ప్రధాన కారణం వారి సంస్కృతి. ఉద్యోగులను దేవుళ్లా చూసే పాలసీ. శిక్షణకు అత్యధిక ప్రాముఖ్యం. లీడర్షిప్ వాల్యూస్. ఇన్ఫోసిస్ మైసూర్ ట్రైనింగ్ సెంటర్ ప్రపంచంలోనే పెద్ద ట్రైనింగ్ క్యాంపస్. ప్రతి ఉద్యోగిని ఉద్యమంగా బూస్టప్ చేసి ఫ్యాక్టరీలా పనిచేస్తుంది. బిలియన్ డాలర్ కంపెనీ. 1999లో ఇన్ఫోసిస్ అమెరికాలోని నాస్డాక్లో లిస్ట్ అయ్యింది. అది భారతదేశానికి గర్వకారణం. వాళ్ళు చూపించారు, భారత కంపెనీలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవు అని. ఇన్ఫోసిస్ రెవెన్యూ బిలియన్ కావడానికి చాలా సంవత్సరాలు తీసుకోలేదు. ఇండియన్ ఐటీకి అసలు దారి వేసింది ఇన్ఫోసిస్. వాల్యూస్ ఆఫ్ నారాయణమూర్తి. మూర్తి గారు ఒక విజన్ ఇచ్చారు. ప్రజలకు పని మాత్రమే కాదు, గౌరవం కూడా ఇవ్వాలి. అత్యంత నిజాయితీ, క్రమశిక్షణ మరియు దేశప్రేమ. ఈ 3 ఇన్ఫోసిస్కి బ్యాక్ బోన్ అయ్యాయి. ఇన్ఫోసిస్ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. డబ్బు లేకపోవడం సమస్య కాదు, కళ లేకపోవడమే అసలు సమస్య. ఒక ఐడియా, హానెస్టీ, కరేజ్ ఇవి ఉంటే మనం కూడా ఇన్ఫోసిస్ లాంటి విజయాలు సాధించగలం. ఇలాంటి మరిన్ని విజయ కథలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.